హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో పిల్లలకైనా, పెద్దలకైనా షుగరున్న, బరువు తగ్గాలనుకున్న అందరికీ ఒకే ఒక బ్రేక్‌ఫాస్ట్‌ని చేసి చూపించబోతున్నా. హెల్తీ అంటే చాలా చాలా హెల్తీ. ఇందులోకి ఎలాంటి బియ్యం వాడం, అలాగే ఎలాంటి రవ్వలు కూడా వాడం. కేవలం పెసరపప్పుతో చేసుకునే ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చాలా అంటే చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. ఇందులోకి ఒక్క చుక్క నూనె లేకోకుండా కూడా మనం కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాం. అలాగే ఈ ఇడ్లీని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం. చాలా తక్కువ సమయంలో చేసుకునే ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఒక్కసారైతే ట్రై చేసి టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇందుకోసం ముందుగా కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకోండి. అందులోకి ఒక కప్పు పెసరపప్పును వేసుకోండి. ఇలా పొట్టున్న పెసరపప్పును తీసుకోండి. లేదంటే ఆ ప్లేస్‌లో మీరు పెసర గుళ్ళను కూడా వేసేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక 2 స్పూన్స్ దాకా ఉద్దిపప్పును వేసేసుకొని, మునిగేంత వరకు నీళ్లను పోసి మూత పెట్టి దాదాపు 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత చేత్తో బాగా రబ్ చేస్తూ 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడగాలి. పొట్టు మొత్తం పోయేంత వరకు కడగకండి. ఒక 50% మనకి పొట్టు పోతే సరిపోతుంది. చూడండి ఈ విధంగా. ఈ విధంగా సగం పొట్టు ఉండేలాగా శుభ్రం చేసేసుకొని, తర్వాత ఒక మిక్సీ బౌల్‌లోకి ఈ పెసరపప్పునంతా వేసేసుకోండి. అలాగే ఇందులోకి 4 పచ్చిమిర్చిని, 2 ఇంచుల అల్లంని కూడా వేసేసుకొని, ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఎక్కువ వాటర్ వేయకోకుండా ఇడ్లీ పిండికి మనం ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా ఉండేలాగా చూసుకోండి బ్యాటర్. సాఫ్ట్‌గా అలాగే కాస్త థిక్‌గా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్నంతా ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా చేత్తో బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూస్తున్నారుగా? ఈ విధంగా ఉప్పు వేసేసి పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మరొక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత చూడండి మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి బ్యాటర్ సిద్ధమైపోయింది. కాస్త పొంగుతూ కూడా వచ్చింటుంది. గంట పాటు నానబెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగును, చిటికెడు వంట సోడాను వేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల ఇడ్లీలు మనకి కాస్త ఫ్లఫీగా వస్తాయి. లేదు వంట సోడా వేసుకోవడం గూడా మన ఆరోగ్యానికి మంచిది కాదనుకుంటే, మీరు పిండిని మరొక 6 లేదా 8 గంటల పాటు పులియబెట్టుకొని, మనం నెక్స్ట్ డే ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్నామంటే, అందులోకి వంట సోడా కూడా అవసరం లేదు. ఇలా గంట పాటు నానబెట్టుకొని చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చిటికెడు వంట సోడానైతే వేసేసుకోవాలి. ఇలా వేసేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఇడ్లీ ప్లేట్‌లకి ఆయిల్ రాయకోకుండా ఇడ్లీను ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి, కాటన్ క్లాత్‌కి తడి చేసేసుకొని, నేను వీడియోలో చూపించిన విధంగా రౌండ్ షేప్‌లో కాటన్ క్లాత్‌ని కట్ చేసేసుకొని, మిడిల్‌లో చిన్న హోల్ పెట్టుకోవాలి. ఇలా రంధ్రం పెట్టుకోవడం వల్ల మనం ఇడ్లీ స్టాండ్‌కి వేసుకోవడం ఈజీ అవుతుంది. ఇలా ఇడ్లీ ప్లేట్‌కి కాటన్ క్లాత్‌ని వేసేసుకొని, దానిపైన ఇడ్లీ పిండిను మనం నింపుకోవాలి. ఇలాగే మిగిలిన ప్లేట్లన్నిటికి కూడా ఈ కాటన్ క్లాత్‌ని వేసేసుకొని, ఇడ్లీలను వేసేసుకోవాలి. గరిటె పిండిని వేసేసుకొని, చూడండి ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లకన్నిటికి కూడా పిండిని నింపేసేసుకొని, స్టాండ్‌కి వేసేసుకోవాలి. ఇలా కాటన్ క్లాత్ వేసి చేసుకోవడం వల్ల చుక్క నూనె లేకుండా మనం ఇడ్లీలు తయారు చేసేసుకోవచ్చు. అలాగే ఇడ్లీలనేది మరి కాస్త సాఫ్ట్‌గా వస్తాయి. కాటన్ క్లాత్ తడిని అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది కాబట్టి ఇడ్లీలు బాగా పొంగుతూ వస్తాయి. ఇది గమనించండి. ఇప్పుడు మనం అన్ని స్టాండ్‌కి వేసుకున్నాం కదా! ఒకవేళ మీ దగ్గర ఒక ప్లేట్ ఎక్స్‌ట్రా ఉంటే ఆ ప్లేట్‌ను ఇలా పైన ఖాళీగా పెట్టండి. అలా పెట్టడం వల్ల పైన వచ్చే ఆవిరి నీళ్ళ రూపంలో పైన ఉన్న ప్లేట్ ఇడ్లీల పైన పడుతుంది. అప్పుడు ఆ ఇడ్లీలన్నీ కూడా జిగటగా వచ్చేస్తాయి. అందుకని ఖాళీ ప్లేట్‌ని పైన పెట్టుకొని ఇడ్లీలు ప్రిపేర్ చేసుకున్నామంటే, పైన ఇడ్లీలు కూడా మనకి చాలా పర్ఫెక్ట్‌గా రెడీ అయితాయి. ఈ చిట్కాని ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్‌లో నీళ్లు పోసి మరిగించుకుంటున్నాం కదా! అందులోకి ఒక చిన్న నిమ్మకాయ ముక్కను వేసుకున్నామంటే, ఇడ్లీలు రుచి చాలా బాగుంటాయి. అంతేకాకుండా మనం రెగ్యులర్‌గా రవ్వ ఇడ్లీలు చేసుకునేటప్పుడు ఇడ్లీలు మంచి తెల్లగా కూడా వచ్చేస్తాయి. ఇలా నిమ్మపండును వేసి నీళ్లు మరిగిస్తున్నాం కదా! నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఇడ్లీ స్టాండ్‌ని పెట్టేసేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు, తర్వాత లో ఫ్లేమ్‌లో మరొక 10 నిమిషాల పాటు ఉండనిచ్చి, తర్వాత స్టవ్ ఆపేసి మరొక 5 నిమిషాల తర్వాత మూత తీయాలి. ఇలా మొత్తంగా 25 నిమిషాలు ఇడ్లీని మనం ప్రిపేర్ చేసుకోవడానికి టైం పడతది. ఇదంతా ప్రిపేర్ చేసుకునే లోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కప్పు వేరుశనగ విత్తనాలను వేసేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత అందులోకి పావు కప్పు పుట్నాల పప్పు, అదేనండి పప్పులంటాం కదా! వాటిని కూడా వేసి బాగా వేయించుకొని, తర్వాత ఒక చిన్న అల్లం ముక్కని, 10 దాకా పండుమిర్చిని లేదా తినగలిగే కారాన్ని బట్టి పండుమిర్చిని కానీ లేదా ఎండుమిర్చిని కానీ వేసేసుకోండి. అలాగే 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకొని, ఇదంతా మరొక 5 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 టమోటాలు, చిన్న గోలీ సైజ్ అంత చింతపండును కూడా వేసేసుకొని, ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో టమోటాలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి ఈ విధంగా మనకి టమోటాలంతా కూడా సాఫ్ట్‌గా అయిపోయాక స్టవ్ మీద నుంచి దించి చల్లారిన తర్వాత మిక్సీ బౌల్‌లోకి వేసేసుకోవాలి.
తర్వాత కొద్దిగా కొత్తిమీరని, రుచికి సరిపడా ఉప్పును, ఇదంతా గ్రైండ్ చేసుకోవడానికి అవసరమయ్యే నీళ్ళని వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ చట్నీ అనేది రైస్‌లోకైనా, చపాతీల్లోకైనా, దోసల్లోకైనా, ఇడ్లీలోకైనా అన్ని రకాల టిఫిన్స్‌లోకి చాలా చాలా బాగుంటుంది. చూసారుగా ఎంత తక్కువ టైంలో తయారు చేసేసుకోవచ్చో. మరి మీరు కూడా ఒకసారైతే ట్రై చేయండి. ఇందులోకి కూడా మనం ఒక్క చుక్క నూనె వాడలేదు గమనించండి. ఈలోపు మనకి ఇడ్లీలు రెడీ అయిపోయాయి. చూడండి మూత తీసి చూపిస్తున్నాను. ఇలా ప్లేట్‌ని వేసుకోవడం వల్ల పైన వచ్చే ఆవిరి నీరంతా కూడా మనకిక్కడ పైన ప్లేట్‌లోనే ఉండిపోతుంది. చూడండి ఇక్కడ మనకి వేడి వేడి ఇడ్లీలు రెడీ అయిపోయాయి కదా! చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చాయో. ఒక్క చుక్క నూనె లేకోకుండా, అంతే కాకుండా బియ్యం కూడా వాడుకోకుండా మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకుంటున్నాం. బియ్యం కానీ, లేదా రవ్వ కానీ ఎలాంటిది కూడా వాడుకోకుండా పెసరపప్పు, ఉద్దిపప్పుతో చేసే ఈ ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ప్రోటీన్ అండ్ ఐరన్ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పొచ్చు. షుగర్ ఉన్నవాళ్ళు 1కి 10 తిన్నా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. రెగ్యులర్‌గా చేసుకునే ఇడ్లీలు షుగర్ ఉన్నవాళ్ళు అస్సలు తినకూడదు. డాక్టర్లు కూడా రెగ్యులర్‌గా చేసుకునే ఇడ్లీలను తినడం అసలు మంచిది కాదని చెప్తారు. ఎందుకంటే అందులో ఎలాంటి ప్రోటీన్స్ ఉండదు. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఉండవు. కానీ హెల్త్ బాగలేనప్పుడు మాత్రమే అలాంటివి తినమంటారు. ఎందుకంటే త్వరగా డైజెస్ట్ అవుతాయని. కానీ ఈ ఇడ్లీలను మనం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మన బాడీకి ప్రోటీన్స్, ఐరన్ అన్నీ కూడా సమృద్ధిగా అందుతాయి. మరింకెందుకు ఆలస్యం నేను చేసిన ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన విధానం మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం సుహాస్‌నిస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.